హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఓజస్వి క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకి ఈ విధంగా డిజైనర్ బ్లౌజెస్ వస్తూ ఉంటాయి. ఆ డిజైనర్ బ్లౌజెస్ కి ఇక్కడ చూసారా స్లీవ్స్ అనమాట. ఇది స్లీవ్స్ ఈ విధంగా ఇచ్చారు. కిందన మనకి బార్డర్ దగ్గర కట్ వర్క్ ఇచ్చారనమాట. ఇప్పుడు మనం ఇక్కడ కిందన కట్ వర్క్ చేసుకుని ఈ స్లీవ్స్ ని ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ ముందుగా మనం స్లీవ్ యొక్క లెంత్ అనేది మనకి ఎంత ఇచ్చారో చూసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి డిజైన్ ఇచ్చారు కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్లీవ్ యొక్క లెంత్ ని మెజర్ చేసుకోవాలి. మనం ఇక్కడ కట్ వర్క్ ఉంది కదా, ఈ కట్ వర్క్ కి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకుంటాం అనమాట. సో ఇక్కడ పెట్టుకోవాలి. పెట్టుకొని ఇక్కడ నుంచి చూడండి, మీకు డిజైన్ అనేది ఇక్కడికి ఎక్కడికి వచ్చింది, ఎగ్జాక్ట్ గా ఒక 8.5 ఇంచెస్ వచ్చింది. మనకి డిజైన్ అనేది 8.5 ఇంచెస్ ఉంది. దానికి మనం ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకుని మన స్లీవ్ యొక్క లెంత్ అనేది 9.5 ఇంచెస్ తీసుకున్నాం అనుకోండి. ఆ 1 ఇంచు మార్జిన్స్ లోకి వెళ్ళిపోయి మనకి స్లీవ్ యొక్క డిజైన్ అనేది కరెక్ట్ గా ఈ డిజైన్ ఎంత వచ్చింది, 8.5 ఇంచెస్ కదా, 8.5 ఇంచెస్ మనకి స్లీవ్ యొక్క డిజైన్ వస్తుంది అనమాట. సో మనం ఇక్కడ లెంత్ అనేది 9.5 ఇంచెస్ తీసుకుందాం. ఇప్పుడు మనం స్లీవ్ ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను 2 హ్యాండ్ స్లీవ్స్ ని ఒకేసారి కట్ చేసుకుంటున్నాను. అందుకు నేను 2 స్లీవ్స్ కోసం ఫ్యాబ్రిక్ ని తీసుకుని 4 ఫోల్డ్స్ చేసుకుని పెట్టుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా 4 ఫోల్డ్స్ ఉంది. ఇక్కడ స్లీవ్ యొక్క లెంత్ అనేది ఇప్పుడే కదా మనం మెజర్ చేసుకున్నాం. 8.5 ఇంచెస్ ఉంది నాకు డిజైనర్ స్లీవ్ యొక్క లెంత్. దానికి 1 ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుని 9.5 ఇంచెస్ లెంత్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నేను స్లీవ్ యొక్క లెంత్ అనేది 9.5 ఇంచెస్ తీసుకున్నాను. ఇది మనకి విత్ అనమాట. ఫ్యాబ్రిక్ యొక్క విత్ అనేది ఎంత తీసుకోవాలి అనేది మనకి ఏ విధంగా తెలుస్తుంది అంటే, ఇక్కడ చూడండి, మన స్లీవ్ ని కట్ చేసుకునేటప్పుడు మనం ఇక్కడ ఆర్మ్ హోల్ రౌండ్ ఎంత మార్క్ చేసుకున్నాం, 6.8 ఇంచెస్ అంటే ఆల్మోస్ట్ 7 ఇంచెస్ అనుకోండి. ఇక్కడ సీమ్ అలవెన్స్ ఎంత పెట్టుకున్నాం, 2 ఇంచెస్ కదా. ఈ 6.8 అంటే 7 + 2 9 ఇంచెస్. సో అందువలన మనం విత్ అనేది 4 ఫోల్డ్స్ లో ఉన్నప్పుడు 9 ఇంచెస్ తీసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ మనం ఫ్యాబ్రిక్ ని 4 ఫోల్డ్స్ చేసుకుని పెట్టుకున్నాం కదా. ఇది విత్. ఈ విత్ మనం 9 ఇంచెస్ ఉండాలన్నమాట. చూసారా ఫ్రెండ్స్, ఫ్యాబ్రిక్ యొక్క విత్ అనేది మనం 9 ఇంచెస్ తీసుకోవాలి. ఇది మనకి ఫోల్డెడ్ సైడ్, ఇది ఓపెన్ సైడ్. ఈ ఫోల్డెడ్ సైడ్ ఎప్పుడు మన వైపు ఉండే విధంగా పెట్టుకొని మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ముందుగా మనం ఇక్కడ నుంచి కిందకి స్లీవ్ డౌన్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ స్లీవ్ డౌన్ ని మార్క్ చేసుకోవడానికి ఫార్ములా ఈజ్ చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 12 చేసి తీసుకోవాలి. ఇక్కడ మన చెస్ట్ రౌండ్ 34 ఇంచెస్ డివైడెడ్ బై 12 చేస్తే 2.8 ఇంచెస్ వస్తుంది. సో మనం ఇక్కడ నుంచి 2.8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. టేప్ ని ఇక్కడ పెట్టుకొని 2.8 ఇంచెస్ దగ్గర మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఇది మన స్లీవ్ డౌన్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ లైన్ మీద మనం ఆర్మ్ హోల్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ ఫార్ములా ఈజ్ చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 5 చేసి తీసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ 34 ఇంచెస్ ఉంది, డివైడెడ్ బై 5 చేస్తే 6.8 ఇంచెస్ వచ్చింది. సో మనం ఈ లైన్ మీద ఆర్మ్ హోల్ కోసం 6.8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఈ కార్నర్ నుంచి ఈ పాయింట్ కి కలుపుతూ ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఈ మార్క్ చేసుకున్న ఈ లైన్ మీద ఎగ్జాక్ట్ గా మిడ్ పాయింట్ ఎక్కడ వస్తుందో చూసుకొని అక్కడ ఒక డాట్ అనేది పెట్టుకోవాలి. టేప్ ని ఈ కార్నర్ నుంచి మీరు డ్రా చేసుకున్న లైన్ మీద మార్క్ చేసుకోండి. చేసుకున్న తరువాత ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేయండి. సెంటర్ లో ఈ విధంగా ఫోల్డ్ చేస్తే మీకు ఎగ్జాక్ట్ గా మిడ్ పాయింట్ అనేది ఎక్కడ వస్తుందో తెలిసిపోతుంది. అక్కడ ఒక డాట్ అనేది పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకున్న తరువాత ఇప్పుడు మనం ఈ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ నుంచి లోపలికి 0.75 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఏ సైజ్ అయినా వారైనా ఇక్కడ నుంచి లోపలికి 0.75 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. టేప్ ని విధంగా పెట్టుకొని
ఇక్కడ నుంచి 0.75 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ కర్వ్స్ ని డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్, బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ రెండింటిని డ్రా చేసుకోవాలి. ముందుగా మనం ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ ని డ్రా చేసుకుందాం. దానికోసం ఏం చేయాలి అంటే ఇక్కడ మనం డాట్ పెట్టుకున్నాం కదా, ఈ పాయింట్ నుంచి ఇక్కడ మిడ్ పాయింట్ మార్క్ చేసుకున్నామా, ఇక్కడికి కలుపుతూ మనం ఈ విధంగా కర్వ్ షేప్ ని డ్రా చేసుకోవాలి. అండ్ ఇక్కడ నుంచి ఈ కింద మార్కింగ్ కి కలుపుతూ కిందకి కర్వ్ షేప్ ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనం కర్వ్ షేప్ ని డ్రా చేసుకునేటప్పుడు పర్ఫెక్ట్ గా రావాలి అంటే మన దగ్గర ఈ కర్వ్ స్కేల్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. ఈ కర్వ్ స్కేల్ ని పెట్టుకొని డ్రా చేసుకుంటే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. ఈ కర్వ్ స్కేల్ ని ఏ విధంగా పెట్టుకొని డ్రా చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చూడండి, ముందుగా మనం ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి కదా కలపాలి. సో మీరు కర్వ్ స్కేల్ ని ఈ విధంగా పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ నుంచి కర్వ్ స్కేల్ ని ఈ విధంగా పెట్టుకొని ఈ పాయింట్ నుంచి ఇక్కడ కలుపుతూ మనం ఈ విధంగా కర్వ్ షేప్ ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రా చేసుకునేటప్పుడు కర్వ్ స్కేల్ ని ఈ విధంగా టర్న్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి షేప్ అనేది డ్రా చేసుకోవాలి. మనకి షేప్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇది మనకి ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్. ఇప్పుడు మనం బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ ని డ్రా చేసుకోవడానికి మనం ఇక్కడ ఈ సెంటర్ లో మార్కింగ్ చేసుకున్నాం కదా, దీని నుంచి పైకి 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. టేప్ ని ఈ విధంగా ఈ మార్కింగ్ దగ్గర పెట్టుకొని ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ ఎక్కడ వచ్చిందో అక్కడికి ఒక డాట్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి కలుపుతూ మనం ఆర్మ్ హోల్ కర్వ్ ని డ్రా చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి. కర్వ్ స్కేల్ ని ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ నుంచి డాట్ వరకు కలపాలి. ఇప్పుడు ఈ పాయింట్ నుంచి కిందకి. ఇది మనకి బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్. ఈ విధంగా మనం ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్, బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మన ఈ కిందన స్లీవ్ ఓపెనింగ్ ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నా మెజర్మెంట్ ప్రకారం స్లీవ్ ఓపెనింగ్ అనేది 11 ఇంచెస్ ఉంది. 11 ఇంచెస్ ని డివైడెడ్ బై 2 చేసుకుంటే 5.5 ఇంచెస్ వస్తుంది. సో ఇక్కడ నేను 5.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. టేప్ ని విధంగా పెట్టుకుని 5.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం ఈ కార్నర్ లో సీమ్ అలవెన్స్ తీసుకోవాలి కదా, ఇక్కడ నేను 2 ఇంచెస్ సీమ్ అలవెన్స్ తీసుకుంటున్నాను. సో 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. సేమ్ అదే విధంగా ఈ పైన కూడా సీమ్ అలవెన్స్ కోసం 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుని ఈ పాయింట్ ని కలుపుతూ ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడ నుంచి ఇలా లైన్ ఉంది కదా, లైన్ కాకుండా ఇక్కడ నుంచి ఈ పాయింట్ కలుపుతూ చిన్ని కర్వ్ షేప్ ని డ్రా చేసుకోవాలి. షేప్ కోసం మాత్రమే. ఈ విధంగా మనం స్లీవ్స్ యొక్క డ్రాఫ్టింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం డ్రాఫ్ట్ చేసుకున్న లైన్స్ మీద కట్ చేసుకోవాలి. ముందుగా మనం ఇక్కడ ఈ లైన్ ని కట్ చేసుకుంటాం. అండ్ ఇక్కడ ఈ కర్వ్ షేప్ ని, బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ ని మాత్రమే కట్ చేసుకుంటాం. ఆ తర్వాత స్లీవ్ ని ఓపెన్ చేసుకుని అప్పుడు మనం ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఈ సెంటర్ లో ఒక చిన్న కట్ ని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్లీవ్స్ ని ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ ని కట్ చేసుకున్నాం కదా, మనం ఇక్కడ ఎఫ్ అని మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఎఫ్ అని ఎందుకు మార్క్ చేసుకోవాలి అంటే మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఏ కన్ఫ్యూజన్ లేకుండా ఫ్రంట్ పార్ట్ ఏంటి, బ్యాక్ పార్ట్ ఏంటి అని మనకు తెలియడం కోసం ఈ విధంగా 2 స్లీవ్స్ మీద ఎఫ్ అని మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం స్లీవ్స్ యొక్క కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఇది మన మెయిన్ ఫ్యాబ్రిక్ కదా, ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ కి మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ ని యాక్చువల్ గా బ్యాక్ సైడ్ కదా వేసుకుంటాం. అంటే బ్యాక్ సైడ్ వేసుకుంటే అది కరెక్ట్ సైడ్. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ముందుగా మెయిన్ ఫ్యాబ్రిక్ కి ఈ పైన అంటే రాంగ్ సైడ్ కదా ఇది, ఇక్కడ మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టాం కానీ ఇప్పుడు దీని మీద పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని కిందన స్టిచ్ చేసుకున్న తరువాత అప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ ని బ్యాక్ సైడ్ కి రివర్స్ చేసుకోవాలి. అందుకోసం ముందుగా మనం ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ కి
రాంగ్ సైడ్, ఇది రాంగ్ సైడ్ అనమాట. రాంగ్ సైడ్ లో లైనింగ్ ఫ్యాబ్రిక్ ని పెట్టుకోవాలి. మనం కట్ చేసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ ని తీసుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద రాంగ్ సైడ్ లో లైనింగ్ ఫ్యాబ్రిక్ ని పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకునేటప్పుడు ఒకసారి ఇక్కడ చూడండి, కిందన మనకి డిజైన్ అనేది కరెక్ట్ గా సెంటరు, ఈ మన స్లీవ్ యొక్క సెంటర్ రెండు ఒకేదా వచ్చే విధంగా పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ చూసారా, నేను రెండు సెంటరు ఒకే విధంగా వచ్చే విధంగా పెట్టుకుంటున్నాను. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం పిన్స్ తో సెక్యూర్ చేసుకోవాలి, ఫ్యాబ్రిక్ అనేది జరిగిపోకుండా. ఈ విధంగా పెట్టుకున్న తరువాత ఇప్పుడు మనం ఫ్యాబ్రిక్ ని బ్యాక్ సైడ్ కి రివర్స్ చేసుకోవాలి. ఈ విధంగా రివర్స్ చేసుకుంటే మనకి ఇక్కడ డిజైన్ అనేది కనిపిస్తుంది, చూసారు కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఈ డిజైన్ ఏ విధంగా ఉందో మనం ఆ విధంగా స్టిచ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మీకు ఇక్కడ స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ లైన్ సరిగా కనిపించట్లేదు, నీట్ గా రావాలి అంటే మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ మీకు డిజైన్ ఇచ్చారు కదా, డిజైన్ మీదే మీరు ఒక్కసారి డ్రా చేసేసుకోండి. మీరు ఎక్కడ స్టిచ్ చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ ఒకసారి ఈ విధంగా డ్రా చేసుకున్నారనుకోండి, మీరు స్టిచ్ చేసుకునేటప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. సేమ్ అదే లైన్ మీద మీరు స్టిచ్ చేసుకుంటారనమాట, కొంచెం పక్కకి ఎక్కడికి వెళ్ళకుండా నీట్గా వస్తుంది. అందుకు మీరు ఇక్కడ దీని మీద ఒక్కసారి ఈ విధంగా డ్రా చేసుకోండి. చూసారు కదా, ఇక్కడ నేను డ్రా చేసుకుంటున్నాను. ఈ విధంగా మనం డ్రా చేసుకున్నాం కదా, ఈ డ్రా చేసుకున్న లైన్ మీదే మనం స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనకి ఇలా కర్వ్ తిరుగుతుంది కదా, తిరిగినప్పుడు మిషన్ ని కూడా మనం స్లోగా తిప్పుకుంటే మనకి లైన్ మీదే స్టిచ్ అనేది పడుతుంది. అప్పుడు మనకి బ్యాక్ సైడ్ కి రివర్స్ చేసుకునేటప్పుడు షేప్ ఏ విధంగా ఉందో ఈ కర్వ్ షేప్ అనేది మనకి నీట్ గా వస్తుంది అనమాట. మనం ఇప్పుడు స్టిచ్ చేసుకునేటప్పుడు కొంచెం నిదానంగా ఈ లైన్ మీద స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మొత్తం ఇక్కడ మనం లైన్ డ్రా చేసుకున్నాం చూడండి, ఈ చివరి వరకు ఈ విధంగా లైన్ మీదే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మనం లైన్స్ ని డ్రా చేసుకున్నాం కదా, ఆ లైన్స్ మీదే జాగ్రత్తగా మనం స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ కార్నర్ లో మనకి కర్వ్ తిరుగుతుంది కదా, అక్కడ స్లోగా మిషన్ ని మనం తిప్పుకుంటూ ఆ లైన్ మీదే స్టిచ్ చేసుకుంటూ వెళ్తే మనకి ఆ కట్ వర్క్ షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట. సో మీరు ఇక్కడ బిగినర్స్ అయినా కూడా ఎవరైనా కొంచెం స్లోగా మిషన్ ని తిప్పుతూ మీరు డ్రా చేసుకున్న ఆ లైన్ మీదే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా నేను డ్రా చేసుకున్న లైన్స్ మీదే స్టిచ్ చేసుకుంటూ వెళ్తున్నాను. స్లోగా కర్వ్ తిప్పుతూ మనం స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా మనం చివరి వరకు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను చివరి వరకు స్టిచ్ చేసుకున్నాను. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తరువాత ఇక్కడ చూడండి, నేను సేమ్ ఆ లైన్ మీదే స్టిచ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే మనం కిందన కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ కట్ చేసుకునేటప్పుడు కొంచెం గ్యాప్ ఇస్తూ కట్ చేసుకోవాలి. మరి మనం లైన్ డ్రా చేసుకున్నది స్టిచ్ చేసుకున్నాం కదా, దాని మీదకి వచ్చే విధంగా కాకుండా కొంచెం గ్యాప్ ఇస్తూ కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మనం కిందన కట్ చేసుకుని మనం అక్కడ చిన్న చిన్న కర్వ్స్ తిరిగాయి కదా, అక్కడ చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను ఆ కర్వ్ తిరిగిన దగ్గర చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకున్నాను. మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి, కరెక్ట్ గా కర్వ్ తిరిగింది కదా మనకి, అక్కడ చిన్న కట్ అనేది పెట్టుకున్నాను అనమాట. ఈ విధంగా కట్ పెట్టుకొని ఇప్పుడు మనం ఆ లైనింగ్ ఫ్యాబ్రిక్ ని బ్యాక్ సైడ్ కి రివర్స్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు మనం బ్యాక్ సైడ్ కి లైనింగ్ ఫ్యాబ్రిక్ ని రివర్స్ చేసుకొని కొంచెం ఆ షేప్ పర్ఫెక్ట్ గా వచ్చే విధంగా సర్దుకోవాలన్నమాట. చూసారా, మనకి ఈ విధంగా వచ్చింది కట్ వర్క్ అనేది. మనం ఏ విధంగా డ్రా చేసుకున్నామో సేమ్ అదే విధంగా వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ని లైనింగ్ ఫ్యాబ్రిక్ ని కలిపి జాయిన్ చేసుకోవాలన్నమాట. మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ ని కట్ చేసుకున్నాం కదా, సేమ్ దాని మీదే స్టిచ్ చేసుకోవాలి. అండ్ ఆ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ ని మనం కట్ చేసుకోవాలి. అండ్ మనం ఇక్కడ కిందన కట్ వర్క్ షేప్ ని తిప్పుకున్నాం కదా, దాని మీద కూడా పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి.
ముందుగా ఇక్కడ నేను ఆ కట్ వర్క్ షేప్ తిరిగింది కదా, దాని మీద పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఈ విధంగా సేమ్ దాని మీదే వచ్చే విధంగా ఒక టాప్ స్టిచ్ అంటూ వేసుకుంటూ వెళ్ళాలి. చివరి వరకు ఇదే విధంగా మనం ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు స్లోగా మిషన్ ని కొంచెం కొంచెం మూవ్ చేసుకుంటూ మనం టాప్ స్టిచ్ అనేది వేసుకుంటాం. ఈ విధంగా వేసుకున్న తరువాత ఇప్పుడు స్లీవ్ ని బ్యాక్ సైడ్ కి టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా టర్న్ చేసుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ని కూడా కలుపుతూ జాయింట్ అనేది చేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా నేను మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ని కలుపుకుంటూ జాయింట్ అయ్యే చేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా జాయింట్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనకి ఆ ఎక్స్ట్రా ఉంది కదా పైన, ఆ ఫ్యాబ్రిక్ అంతా మనం ట్రిమ్ చేసుకోవాలి. ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ ని నేను కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి చూసారా స్లీవ్ అనేది చాలా ఈజీగా రెడీ అయిపోయింది. అండ్ చూసారా షేప్ కూడా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో, మనకి కింద కట్ వర్క్ షేప్ కూడా చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది. చూడండి ఈ విధంగా వచ్చింది నాకు స్లీవ్ అనేది. ఒకసారి బ్యాక్ సైడ్ కూడా తిప్పి మీకు చూపిస్తాను చూడండి. చూసారా బ్యాక్ సైడ్ కూడా మనకి ఏ స్టిచ్చెస్ ఏమి బయటికి కనిపించకుండా చాలా నీట్ గా వచ్చిందనమాట. సేమ్ ఇదే విధంగా మనం ఇంకొక స్లీవ్ ని కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను చూడండి 2 స్లీవ్స్ యొక్క స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాను. నాకు 2 స్లీవ్స్ ఈ విధంగా రెడీ అయ్యాయి. మనం ఈ విధంగా చాలా ఈజీగా కట్ వర్క్ స్లీవ్స్ యొక్క కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ స్లీవ్స్ ని బ్లౌజ్ కి స్టిచ్ చేసుకోవాలి. స్లీవ్స్ ని జాయిన్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం స్లీవ్స్ ని కట్ చేసుకున్నాం కదా, ఆ స్లీవ్స్ ని తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ విధంగా స్లీవ్స్ ని స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి ముందుగా మనం ఇక్కడ F1 రాసుకున్నాం కదా, దీన్ని చెక్ చేసుకోవాలి. అంటే ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇటువైపు పార్ట్ మనం ఫ్రంట్ ని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్లీవ్ ని తీసుకుని ఆ స్లీవ్ ని ఇక్కడ పెట్టుకోవాలి. ఈ ఫ్రంట్ సైడ్ ఉన్నది ఫ్రంట్ వైపు వచ్చే విధంగా పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ సెంటర్ లో మనం కట్ పెట్టుకున్నాం కదా, ఇది ఇక్కడ సెంటర్ బ్లౌజ్ కి సెంటర్ లో షోల్డర్ దగ్గర వచ్చే విధంగా మనం పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు మనం ఈ విధంగా స్లీవ్ ని స్టిచ్ చేసుకోవాలి. చూసారా మనం కరెక్ట్ గా కట్ చేసుకున్నాం, అందుకే మనకి కరెక్ట్ గా వచ్చిందనమాట. సేమ్ ఇదే విధంగా ఇప్పుడు మనం ఈ సెంటర్ పాయింట్ నుంచి ఇటువైపు కూడా ఈ విధంగా పెట్టుకోవాలి. చూసారా ఇటు కూడా మనకి కరెక్ట్ గా వచ్చింది స్లీవ్ అనేది. ఇప్పుడు మనం ఈ విధంగా ఈ రెండింటిని కలుపుతూ స్టిచ్ అనేది చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మనం 2 స్లీవ్స్ ని జాయిన్ చేసుకోవాలి బ్లౌజ్ కి. ఇక్కడ నేను బ్లౌజ్ కి స్లీవ్స్ ని స్టిచ్ చేసుకున్నాను. అండ్ మనకి ఇక్కడ చూడండి ఓవర్లాక్ అనేది కూడా చేసుకున్నాను అనమాట. మనకి ఇక్కడ పోగులు రాకుండా మన మిషన్ లో ఓవర్లాక్ ఫుట్ ని యూజ్ చేసుకుని ఈ ఓవర్లాక్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనేది వీడియో మన ఛానల్లో అవైలబుల్ గా ఉంది ఫ్రెండ్స్. మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఆ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తున్నాను. కావాలి అంటే ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ నేను 2 సైడ్స్ స్లీవ్స్ని జాయిన్ చేసుకున్నాను. స్లీవ్ యొక్క సైడ్ ఫిట్టింగ్ కూడా చేసుకుంటే మనకి ఈ విధంగా వచ్చిందనమాట ఫైనల్ లుక్ అనేది. ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో ఫుల్ వీడియోని నేను లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. ఒక్కసారి ఆ వీడియోని చూస్తే మీరు కటింగ్ కూడా ఏ విధంగా చేసుకోవాలో మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఈ విధంగా మనకి డిజైనర్ స్లీవ్స్ వచ్చినప్పుడు ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూశారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.